శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. మునీశ్వర, బ్రహ్మ భగవత్ సాక్షాత్కారం కలగడానికి నారదునికి చెప్పిన ఉపాయం నాకు చెప్పండి. సత్వరజస్తమోగుణ శూన్యుడైన హరి యొక్క లోక శుభంకరములైన కథలు నాకు వినిపించండి. నిస్సంగమైన నా మనఃపద్మంలో కృష్ణుని నిలుపుకుంటాను. అతడు ఆది అంతము అనే భావాలే లేనివాడు, చిన్మయ రూపుడు. అటువంటి లక్ష్మీనాథుని నా మనసులో నిలుపుకుని హేయము అస్థిరము అయిన ఈ శరీరాన్ని విడుస్తాను. అంతేకాదు, శ్రద్ధతో భక్తితో కృష్ణుని గుణాలు వింటూ కీర్తనములు చేస్తూ ఉండేవాని మనఃపద్మంలో కర్ణరంధ్రాల ద్వారా ప్రవేశించి కృష్ణుడు విశ్రమిస్తాడు. నీళ్లలోని కాలుష్యాన్ని శరత్కాలం పోగొట్టినట్లు ఆత్మగతమైన మాలిన్యాన్ని అతడు లాగేస్తాడు. భరితోదగ్ర నిదాఘతప్తుడగునప్పాంధుండరణ్యాది సంచరణ క్లేశ సముద్భవంబగు పిపాసంజంది ఆత్మీయ మందిరముంజేరిగతశ్రముండగుచు నిందేనింజనంబోని భంగి రమాధీషు పదారవిందయుగ సంగీభూతుడై మానుని. అడవుల్లో తిరుగుచూ వేసవి వేడిమికి తప్పించిపోతూ బాధపడుతూ దప్పికగొనిన బాటసారి చివరకు తన ఇల్లు చేరి శ్రమ తీర్చుకుని ఇక ఇంటి నుండి కదలడు. అలాగే రమాకాంతిని పాదారవిందాల సంబంధంతో ఒకసారి ఆనందం పొందినవాడు మళ్ళీ వాటిని విడువడు. జై శ్రీకృష్ణ.